వెల్కమ్ టు మై ఛానల్. సో దోస్ వీడియోలో ఏంటంటే ఒకవేళ మీకు డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే ఎలాంటి లిప్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయాలి అనేది చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈరోజు వీడియోలో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మినిమలిస్ట్ 8% LS కార్బిక్ యాసిడ్ లిప్ ట్రీట్మెంట్ బామ్ అని చెప్పి. సో ఇదేంటంటే మీరు నైట్ టైం యూజ్ చేయడమే బెటర్ గైస్ మార్నింగ్ తో కంపేర్ చేస్తే. అండ్ ఒకవేళ మార్నింగ్ కనుక మీరు వాడుతూ ఉంటే బయటకు వెళ్లకుండా ఉండే రోజు వాడండి, ఎందుకంటే దీనిలో యాసిడ్ ఉంది కాబట్టి దానిపైన మళ్ళీ మనం SPF అప్లై చేయాలన్నమాట. సో అందుకని చెప్పి కానీ నేను ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే దీనివల్ల రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి గైస్. ఎస్కార్బిక్ యాసిడ్ యూజ్ చేస్తారు, అది ఏంటంటే మన స్కిన్ లైటనింగ్కి అండ్ బ్రైటనింగ్కి యూజ్ అవుతుంది. సో మీకు ఒకవేళ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే మీరు 2 వీక్స్కి రిజల్ట్స్ చూస్తారు అనమాట, మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీకు ఎక్కువ ఉంటే ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్ టైం కూడా యూజ్ చేయడం బెటర్. సో దీనిలో గ్లిజరిన్ యూజ్ చేస్తారు. సో మీకు ఒకవేళ చాప్డ్ లిప్స్ అంటే మీ లిప్స్ అవి పగిలిపోయి పీల్ అది అవుతూ ఉంటే ఈ పర్టికులర్ లిప్ బామ్ అనేది ఆ ప్రాబ్లమ్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఉంది గైస్ ఈ లిప్ బామ్ లో. సో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కూడా ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీనిలో అగైన్ ఫ్రేగ్రెన్స్ లేదు అండ్ మనకి నాన్ కమోడోజెనిక్ ప్రోడక్ట్. సో ఓవరాల్ గా ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ లిప్స్ ఉంటాయి కదా, సో మీకు ఏది పడదు అని అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే 8% ఉంది కాబట్టి ఒక్కసారి ప్యాస్టైజ్ చేసిన తర్వాత ట్రై చేయడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే లిప్ స్క్రబ్ చెప్తాను గైస్. సో ఇదేంటంటే TNW ఆల్ నేచురల్ లిప్ స్క్రబ్ అని చెప్పి. ఇదేనా లేకపోతే మీరు బెల్లా బ్యూటాని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే TNW ఏంటంటే కంప్లీట్ గా లైక్ నేచురల్ ప్రోడక్ట్ అనమాట, ఈవెన్ అఫోర్డబుల్ కూడా. సో ఒకవేళ కనుక మీకు కెమికల్స్ అవి యూజ్ చేయడం నచ్చదు అండ్ స్క్రబ్ కూడా ఏంటంటే చాలా జెంటిల్ గా ఉండాలి అని అనుకుంటే మీరు పర్టికులర్ స్క్రబ్ ని యూజ్ చేయొచ్చు. సో దీనిలో ఏంటంటే నేచురల్ ఆయిల్స్ ని యూజ్ చేస్తారు గైస్. మనకి దీనిలో కోకోనట్ ఆయిల్, ఆర్కిడ్ ఆయిల్, లోటస్, రోజ్ ఇవన్నీ నేచురల్ ఆయిల్స్ అండ్ ఈవెన్ షియా బటర్, కోకో బటర్ ఇవన్నీ కూడా అనమాట. మీకు ఈవెన్ బీస్ వర్క్స్ ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్. సో చాలా జెంటిల్ గా ఉంటుంది లిప్స్ మీద. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు రిజల్ట్స్ రావడానికి, అట్లీస్ట్ ఒక 2-3 months. కానీ మీ లిప్స్ నేచురల్ కలర్ లోకి వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఇది. సో పిగ్మెంటేషన్ ఉన్న ఎండ వల్ల మీకు నల్లగా అయిపోయిన లిప్స్, లేకపోతే స్మోకింగ్ ఇలాంటి అలవాటు ఉండి మీకు బ్లాక్ అయిపోతే లిప్స్ అనేవి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. అండ్ దీంతో పాటు ఏంటంటే మీకు మీ లైఫ్ స్టైల్ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇది యూజ్ చేసి నేను స్మోక్ చేస్తా, నాకు పింక్ లిప్స్ కావాలి అని అనుకుంటే అవ్వదు. మీరు ఏంటంటే కంప్లీట్గా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకుంటే మీ లిప్స్ అనేవి ఆబ్వియస్లీ నేచురల్ కలర్లోకి వస్తాయి. ఫైనల్గా ఏంటంటే గైస్ లిప్ ఆయిల్స్ అనమాట. సో మీరు లిప్ ఆయిల్స్ని ఏంటంటే లిప్ బామ్ కింద అప్లై చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేయండి. ఏ కంపెనీ నుండి అయినా పర్వాలేదు. మీకు ఈవెన్ బయట ఎడిబుల్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అని దొరుకుతుంది, బాదం నూనె ఎడిబుల్ అనమాట, స్వీట్ది. సో అది మీరు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ సన్ డ్యామేజ్ని రివర్స్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు లిప్ పిగ్మెంటేషన్ అనేది మీకు హ్యాబిట్స్ అన్ని మంచిగానే ఉన్నాయి కానీ నాకు ఎందుకోసమో తెలియదు అని అనుకుంటే మేబీ ఎండ వల్ల రావచ్చు. సో ఇది యూజ్ చేసి చూడండి, చాలా చీప్ ఉంటుంది. మీకు కెమికల్స్ ఇలాంటివి అన్ని వాడడం ఇష్టం లేదు అండ్ మీరు అబ్బాయిలు అయ్యి ఉండి నాకు ఆ లిప్ బామ్స్ స్మెల్ అది నాకు పడదు అని అనుకుంటే మీరు ఇది యూజ్ చేసి చూడొచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుంది లిప్స్ మీద. అండ్ మీరు ఏంటంటే దీనిలో విటమిన్ A, విటమిన్ E, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఇలా అన్ని మంచిగా ఉంటాయి అనమాట, లైక్ ఇంగ్రీడియంట్స్ అని లైక్ ఆల్మండ్ ఆయిల్లో. సో దీనివల్ల ఏంటంటే మన లిప్స్ మీద ఏ డ్యామేజ్ ఉన్నా కానీ రివర్స్ చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే మన లిప్స్ మీద లైక్ మీకు డార్క్ పిగ్మెంటెడ్ లైక్ బ్లాక్ లైన్ ఉంటూ ఉంటుంది కదా కొంతమందికి, ఈవెన్ నాకు కూడా ఉండేది. సో యాక్చువల్గా నాకు లిప్ ఆయిల్స్ బాగా యూజ్ అయ్యాయి వేరే వేటితో కంపేర్ చేసినా కానీ. లిప్ బామ్స్ ఇవన్నీ కూడా నేను ఆ డార్క్నెస్ పోవడానికి అని చెప్పి యూజ్ చేశాను కానీ నాకు అంత సెట్ అవ్వలేదు. కానీ లిప్ ఆయిల్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా బాగా సెట్ అయ్యాయి గైస్ నాకు. అందుకనే నేను లిప్ ఆయిల్ని ఇంక్లూడ్ చేస్తున్నాను ఈరోజు. లిప్ స్క్రబ్ అండ్ లిప్ ఆయిల్స్ని మాత్రం మంచిగా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. మీరు చాలా డిఫరెన్స్ని చూస్తారు మీ లిప్స్లో, ఎస్పెషల్గా మీకు డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయడం మర్చిపోదు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి టేక్ కేర్, బై సన్షైన్స్.